నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరంలో టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఓటును అభ్యర్థించారు. 5 సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలన్నారు. ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మీతో కలవాలని చాలా రోజుల నుంచి అనుకున్నా, సమయభావం తక్కువ ఉన్నందువల్ల ఇది సొంతూరు లెక్క, ఇక్కడ అంతా మనవాళ్ళే ఉన్నారు కాబట్టి లేటుగా పోయినా లేటెస్ట్గానే ఉన్నట్టుగానే భావిస్తారు అనే ఉద్దేశంతో లేటుగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున నన్ను క్షమించమని కోరుతూ, మీ ఆశీర్వాదాల కోసం, మీ దీవెనల కోసం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సైకిల్ గుర్తు మీద అందరూ కూడా ఓట్లేసి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఈ రోజున మీ ముందుకు వచ్చాం. ఒకసారి ఆలోచించండి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదంటే మన ప్రాంత అభివృద్ధి అన్నీ కూడా కుంటుపడ్డాయి. గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే ఆగిపోయింది. ఈ రోజున కాలనీలు కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ అన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్కటి వచ్చిన పరిస్థితులు లేవు.